అహం అనర్థదాయకం. ఈగో ఈజ్ ది ఎనిమీ అని రియాన్ హాలిడే రాసిన పుస్తకంలోని భావాలకు స్వేచ్ఛానువాదం చేసి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. రియాన్ హాలిడే రాసిందే ఇంకో పుస్తకం ఆబ్స్టికల్ ఈజ్ ద వే, అవరోధమే అసలు దారి. అది కూడా బహుళ ప్రజాభిమానాన్ని పొందింది. ఈ పుస్తకంలో రచయిత ఈగో అంటే అహం మన విజయ అవకాశాలను ఏ విధంగా నష్టపరుస్తుందో పలు ఉదాహరణల ద్వారా వివరిస్తారు. కార్యసాధకులకు 3 దశల్లో అంటే ఏదైనా సాధించాలని అనుకునే ఆకాంక్ష దశలో, సాధించిన తర్వాత విజయము దశలో, ఒకవేళ విఫలమైతే వైఫల్యపు దశలో ఈగో ఏదో ఒక పాత్రను పోషిస్తుంది. మనం గొప్ప ఆశలను ఆకాంక్షలను కలిగిన కుర్రతనంలో ఉన్న, చిన్నతనంలోనే జీవన పోరాటంలో విజయులుగా నిరూపించుకుంటున్నా, లేక సమస్యల సంక్షోభ మార్గం గుండా పోతూ నిరాశావహులై ఉన్నా, అంటే మన పరిస్థితులు ఎటువంటివైనా మన అహం మాత్రం మనల్ని విడిపోకుండా మనతోనే ఉంటుంది. అబ్బే నేను అహంభావిని అని ఎవరూ అనరు అని, మనది స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తిత్వం అని మనం అనుకోవచ్చు. కానీ అంతకన్నా మెరుగు, అంతకన్నా ఆధిక్యం, అంత గొప్ప గుర్తింపు, మనదే పైచేయి కావాలి అన్న ఆకాంక్ష, ఇవన్నీ ఉంటే అది అహం చలవే. మన శక్తిని విశ్వాసాన్ని మించిన ఆధిక్యం కోసం వెంపర్లాట కారణంగా మన గురించి, ప్రపంచాన్ని గురించి మన అంచనాలు విపరీతంగా పెరిగిపోయి వాస్తవికత మసకబారిన ఆ స్థితిలో ఆత్మాభిమానం అహంభావంగానూ, నిశ్చితాభిప్రాయం మొండి పట్టుదలగానూ మారిపోతాయి. అహం మనల్ని ఇతరులతోనూ బయట ప్రపంచంతోనూ నిజాయితీగా కలవనివ్వదు. మిగతా ప్రపంచాన్ని అర్థం చేసుకోకుంటే దాన్ని మార్చడం సాధ్యపడదు. బయటివారి నుంచి ఏ విధమైన వ్యాఖ్య వినడానికి ఇష్టపడకుంటే మన గురించిన ఆరోగ్యకరమైన అభిప్రాయాలు మనకు అందవు. మన గొప్పదనం గురించిన విశ్వాసం మనకు ఎక్కువైతే మన సృజనకు అదే అంత్యదశ. ఏ రంగంలోనైనా మన శక్తియుక్తులను నిరూపించుకునేందుకు, విశేషమైన శ్రమ పడేందుకు అహం అడ్డుపడి ఒక విధమైన సౌకర్య వాతావరణాన్ని, కంఫర్ట్ జోన్ కలిగించి చెవులకు ఇంపైన కులాసా కబుర్లనే మనకు వినిపిస్తూ ఇప్పటి మన స్థితే అభిలషణీయం అని జో కొడుతూ ఉంటుంది. అయితే అహంభావులని పేరుపడ్డ స్టీవ్ జాబ్స్ వంటి వారు గొప్పవారే అయ్యారు కదా అని అనవచ్చు. ఇటువంటి వ్యక్తులను అర్థం చేసుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే, మనకు కనిపించే లక్షణాలు అభ్యంతరకరమైనవైనా వారు నిజంగా జీవితం తమకు విసిరిన సవాళ్లను మాత్రం ఈ విపరీతపు పోకడలతో ఎదుర్కోక, అహాన్ని పక్కన పెట్టి అవసరమైనంత వాస్తవిక దృష్టితోనూ వినయపూర్వక కార్యాచరణతోనూ మాత్రమే అనుకున్నది సాధించగలిగారు. అహాన్ని వదిలిపెట్టినప్పుడు మనం వాస్తవంతో అనుసంధానం అవుతాము. అహం స్థానాన్ని హ్యూమిలిటీ అంటే వినయం ఆక్రమిస్తుంది. అది కూడా శిలాసదృశ్యమైన వినయము, మొక్కవోని ఆత్మవిశ్వాసము. అహం ద్వారా ప్రకటితమయ్యే విశ్వాసము కృతకము కాగా, ఈ తరహా విశ్వాసము నిజమైనది, స్థిరమైనది, ప్రయోజనకరమైనది. అహం ఎత్తుకొచ్చినది, ఆత్మవిశ్వాసం సంపాదించుకున్నది. యాస్పిరేషన్స్ ఆకాంక్షించడం, ఈ దశలో అహం తాలూకా ప్రభావం చూద్దాం. ఏ సంప్రదాయంలో అయినా ప్రాచీన గురువులు విద్య నేర్చే యువతకు ఉద్దేశించిన నియమావళి అహాన్ని అదుపులో ఉంచుకోమని ప్రబోధించేదే. వినయము, న్యాయవర్తనము, ఇంద్రియ నిగ్రహము, వీటిని మించిన ఆభరణాలు, కవచాలు లేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షణికావేశానికి, ఇంద్రియలోలత్వానికి, నైరాశ్యానికి తావివ్వరాదు. మోసగాళ్లను ఎంత దూరంలో ఉంచుతారో ముఖస్థుతిపరులను కూడా అంతే దూరంలో ఉంచాలి. ఎందుకంటే ఇద్దరూ ఒకే విధమైన హానిని కలిగించగలరు. ఎంతటి శక్తిమంతుడైనా సరే కటువైన మాట గాని, అనవసర దర్పపు ప్రదర్శన గాని వద్దు. ప్రభువుల అహాన్ని బానిసలు కూడా యావగించుకుని ఎదురు తిరుగుతారు. చర్చలు నడుస్తున్నప్పుడు నెమ్మదితనము, సంకల్పపు కార్యాచరణలో జోరు అవసరం. బుద్ధి కుశలతకు నిరంతరము శిక్షణ ఇస్తూనే ఉండాలి. నౌక వంటి బలమైన శరీరానికి బుద్ధి దిక్సూచి వంటిది. ఇలా ఉంటాయి ఆదర్శప్రాయులైన గురువులు నిర్దేశించిన నియమావళి. ఎవరికి వారు తాము చెప్పుకోదగ్గ విజయాలు ఏమీ సాధించకపోయినా వారి ఆత్మవిశ్వాసం ఎందుకు కలుగుతుంది అని ప్రశ్నించుకుంటే సరైన జవాబు అహం, ఈగో అనే వస్తుంది.
ఈ స్వభావస్తులు ఎప్పుడో ఒకప్పుడు ఒకటి సాధించగలిగిన త్వరలోనే ఈ స్వభావం కారణంగా మళ్లీ పాతదారినే పతనం బాట పట్టక తప్పదు. ఐసోక్రటిస్, షేక్స్పియర్ వంటి ప్రాచీనులు మనలను స్వీయ నియంత్రణలోనూ అంతరంగ స్ఫూర్తితోనూ విలువలకు కట్టుబడి జీవించమని పదే పదే చెప్పగా, ఈనాడు అందుకు వ్యతిరేకమైన జీవన విధానానికి విపరీతమైన ప్రోత్సాహం లభిస్తోంది. గురువులు, స్ఫూర్తి వ్యాపారులు విపరీతమైన ప్రోత్సాహంతో యువతను ముందుకు నెడుతూ అనుకున్నది తప్పక మనం అందుకోగలమని నమ్మబలుకుతున్నారు. అయితే అనుకున్న చోటికి చేరాక అక్కడి నుంచి ప్రయాణంలో ఇంత స్ఫూర్తి, ఇంత తోపుడు లభించక జైత్రయాత్ర అక్కడితో ఆగిపోతోంది, గ్యాస్ సప్లై ఆగిపోయిన మంటలాగా. మనను మనము అంచనా వేసుకుంటున్నప్పుడు ముందుగా మన మనస్థితికి దూరంగా జరిగి మన అతిశయపూర్వకమైన అహంభావ ఆవేశభరితమైన అభిప్రాయాలను పరిగణించకుండా అంచనా వేసుకోవాలి. వాస్తవికతకు ఎంత సన్నిహితంగా ఉంటే అంచనా అంత నిజాయితీగా ఉంటుంది. పెద్ద ఆలోచనలు చెయ్యాలి కానీ సామాన్యంగా జీవించాలి. యాక్షన్ విత్ ఎడ్యుకేషన్ అంటే నేర్చుకుంటూ కార్యాచరణలో నిమగ్నం కావడం మన మూలసూత్రం కావాలి. ఇప్పుడు మాట, అహంభావం. లావ్ జూ అంటాడు, తెలిసినవారు వాగరు, వాగేవారికి తెలియదు అని. మనందరికీ మౌనం బలహీనత అనే అభిప్రాయం కలిగింది ఈనాటికి. మౌనంగా ఉంటే మనల్ని ఎవరూ పట్టించుకోరు. ఇప్పటి సమాజంలో అది చావుతో సమానం. అందువల్ల మన జీవితమంతా దానిమీదే ఆధారపడినంత సీరియస్గా మనం మాట్లాడుతూనే ఉంటాం. ఒక తత్వవేత్త అభిప్రాయపడినట్టు ఉబుసుపోక కబుర్లు వాస్తవాన్ని ప్రకటించాలని ఉత్సాహపడతాయి, కానీ లోన ఉన్నదాన్ని యథాతథంగా వ్యక్తపరిచే సమయానికి ఆ ఉత్సాహం నీరు కారిపోయి దానికి సంబంధించిన మాట మాత్రం ఏమీ పెగలదు. ఈనాడు అతి చౌకగా లభిస్తున్నది అవసరం లేని మాటలు, అతి ప్రియమైపోయినది మౌనము. ఆత్మవిశ్వాసులకు, శక్తిమంతులకు మౌనం ఆశ్రయాన్ని, విశ్రాంతిని కలగజేసి తదుపరి ప్రయాణానికి సంసిద్ధులను చేస్తుంది. మాటల పొదుపు డబ్బు పొదుపు అయినంత ముఖ్యమైనది. వాగుడు మన వనరులను హరిస్తుంది. ఒక కార్యాచరణలో నిమగ్నమైన వారికి చేస్తున్న పని, దాని గురించి వివరించే మాటలు రెండు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అసలు కార్యాచరణను నీరుగారుస్తాయి. కార్యాచరణకు మన దగ్గర ఉన్న కాలంలో ఎక్కువ భాగం ఆలోచించి, వివరించి, మాట్లాడడంతో గడిపితే మనకు ఆ పని పూర్తి అయిపోయినట్లే అన్న భావన కలుగుతుంది. అటుపైన క్రియాపరంగా జరిగేది మాత్రం శూన్యం. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనప్పుడు విసుగెత్తి అన్నీ విడిచిపెట్టి విముఖులము అయిపోవడం సహజమే. 100కి 100 పాళ్ళు కార్యలగ్నత అవసరం అయిన వ్యవహారాల్లో అనవసరమైన సంభాషణలకు పూనుకుంటే ఆ 100%లో సింహభాగాన్ని అవి లాక్కుంటాయి. ఇంకప్పుడు పని పూర్తయినట్టే. ఉన్నతమైన కార్యాచరణ ఒక పోరాటం. అది జవసత్వాలను ఎండబెడుతుంది, ధైర్యాన్ని పరీక్షిస్తుంది, బెదిరిస్తుంది. అప్పుడు దాన్ని ఎలా పూర్తి చేయాలా అన్న ఒత్తిడి కూడా వాటికి తోడై చేష్టలు ఉడిగిపోయేలా చేస్తుంది. అటువంటి సందర్భాల్లో ఇవన్నీ కలిసి సృష్టించిన ఒక శూన్య స్థితిని భర్తీ చేయడానికి మనం మాటలు ఎంచుకుంటాం, కానీ ఆ పనిని కొనసాగించి కర్తవ్యోన్ముఖులం కావడమే అప్పుడు పరిష్కారం. సమర్థులు మౌనంగా కేంద్రీకరించిన శక్తియుక్తులతో ఒక అరుదైన ప్రశాంతతను సాధించి సఫలురవుతారు. పని పూర్తయ్యే వరకు దాని నుంచి లభించబోయే గుర్తింపును, ప్రతిఫలాన్ని గురించి తలపనైనా తలపరు. అది పూర్తయినాక వారు మాట్లాడిన బహు కొద్ది మాటలు కూడా కఠోర తపస్సు చేసి సాధించిన మంత్రవాక్కులంతటి మహత్తరంగా ఉంటాయి. పని చెయ్యడమా, పరివర్తన చెందడమా? మన జీవన మార్గం అప్పుడప్పుడు వచ్చే జంక్షన్ల వద్ద రెండుగా చీలుతుంది. ఒక దారి అందరి ఆమోదాన్ని పొందేది, అందరూ అనుసరించేది. దాన్ని అనుసరిస్తే పదోన్నతి, ధనలాభం వంటివి అన్నీ కలుగుతాయి. రెండో మార్గం అంత లాభసాటి కాదు, అలాగని నిరుపయోగమైనది కాదు, కానీ ఎవరూ అనుసరించేందుకు ఇష్టపడనిది. అది పదోన్నతులను, ఇంక్రిమెంట్లను ఇవ్వకపోవచ్చు, కానీ మనకే ప్రత్యేకమైన ఒక వినూత్నము, విభిన్నము అయిన కార్యాచరణకు అవకాశం కల్పిస్తుంది. తక్షణ ప్రయోజనం ఏమీ దాని నుంచి కనిపించకపోయినా సుదీర్ఘకాలంలో దేశానికి, సమాజానికి దానివల్ల బహుళ ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా ఈ రెండవ మార్గంలో మీరు ఎవరితోనూ, ఏ విలువలతోనూ, ఆఖరికి మీతో కూడా రాజీ పడే అవసరం ఉండదు.
ఈ రెండవ మార్గం మీ వ్యక్తిత్వాన్ని, దృక్పథాన్ని, ప్రపంచాన్ని మీరు చూసే విధానాన్ని, ప్రపంచం మిమ్మల్ని చూసే విధానాన్ని అన్నిటినీ కూడా మార్పు చేస్తుంది. ఇప్పుడు నిర్ణయించుకోండి, పని పూర్తి చేయడమా, పరివర్తన చెందడమా అని. ఒక ప్రముఖ సైన్యాధికారి అన్నట్టు, మన భుజాల మీద ఉన్న నక్షత్రాలు మన అధికారాన్ని ప్రకటించడం వేరు, మన అధికారం తనను తానే ప్రకటితం చేసుకోవడం వేరు. ఆపసోపాలు పడి ప్రజలను మెప్పించడం వేరు, మెచ్చదగ్గ వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం వేరు. మన పర్పస్, మన లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం నేను, నా వ్యక్తిగత ప్రతిష్ట అని అయితే, ఫలితంగా మనకు దానికి అనుగుణమైన డబ్బు, పదోన్నతి, గుర్తింపు లాంటివి చేరుతాయి. ఏ మ్యాన్ ఈజ్ వర్క్డ్ అప్ ఆన్ వాట్ హీ వర్క్స్ ఆన్ అని ఫ్రెడరిక్ డగ్లాస్ ఓ సందర్భంలో అంటాడు. మనిషి దేని మీదైతే ఎక్కువ కాలం పని చేస్తే అది తన పనికి అతన్ని వాడుకుంటుంది. కేవలం తన మీద, తన స్వార్థం మీదే దృష్టి పెట్టి పని చేసేవానికి ఈగో తన వంతు పాత్ర తాను పోషించి అనేక విధాలుగా రాజీ పడే పరిస్థితులు కల్పిస్తుంది. కనుక ప్రయోజనకరమైన ఒక కార్యాన్ని విజయవంతంగా నెరవేర్చిన తర్వాత దానికి తగిన గుర్తింపు, ప్రశంస, ప్రతిఫలము లభించలేదని మీకు అనిపిస్తే ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నాకిది అవసరమా, లేక నా అహం నాతో ఆడుతున్న క్రీడా విశేషమా? నేను చేసిన పనిలో చిత్తశుద్ధి ఉందా, లేక మెప్పు, మెహర్బానీ కోసమే నేను చేశానా? నా లక్ష్యం పని పూర్తి చేయడమా, నేను పరివర్తన చెంది బయట ప్రపంచానికి కూడా దాన్ని కలిగించడమా అని. విద్యార్థిగా మారిపోండి. ఇంకొకరు మనకన్నా అధికులని, మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని ఆలోచించడానికి మనం ఇష్టపడం. ఎలాగైనా తలచింది పూర్తయిపోవాలి. అప్లై చేసిన జాబుకు మనం రెడీ అనిపించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర సమయం లేదు, ఓపిక లేదు. ఈ కారణంగానే ఉద్యోగానికి అవసరమైన స్కిల్స్ను, టాలెంట్స్ను నేర్చుకుని అప్పుడు కంపెనీకి ఉపయోగపడవలసిందిగా సలహాలు వచ్చినా చాలామంది దాన్ని పాటించక ఇంకో ఉద్యోగ వేటలో పడతారు. ఏమీ తెలియకుండా తెలిసినట్టు నటించడం అహం కలిగించే దురలవాట్లలో అతి ప్రమాదకరమైనది. ఎందుకంటే అది మనను బాగుపడనివ్వదు. ఫ్రాంక్ షామ్రాక్ అనే మార్షల్ ఆర్ట్స్ అగ్రగామి తన వద్దకు శిక్షణకు వచ్చే యోధులకు 3 అవసరం ఉంటుందని చెబుతూ ఉంటాడు. అది ప్లస్, మైనస్, ఈక్వల్. ప్రతి ఫైటరు గొప్పవాడు కావాలంటే తాము నేర్చుకుందుకు తమకన్నా అధికులు, తాము నేర్పేందుకు తమకన్నా తక్కువ స్థాయివారు, పోటాపోటీ ప్రదర్శనలో విజయం అటూ ఇటూ అయ్యే సందర్భంలో పైచేయి సాధించడానికి తమతో సమానులు అని 3 సహాధ్యాయులు ఉంటే విద్య అవుతుంది అని చెప్పేవాడు. ఈ నియమాన్ని ఆచరించడంలో శ్యామ్రాక్ ఉద్దేశం ప్రతి విద్యార్థి తనకు తెలిసింది ఎంతో, తెలియంది ఎంతో వివిధ దృష్టికోణాల నుంచి తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. అది మన అహం విపరీతంగా ఉబ్బయ్యకుండా, మన భయం మనల్ని మనమే సందేహపడేటట్లు చేయకుండా, మన బద్ధకం కాలు చాపుకుని విశ్రమించేలా చేయకుండా పనిచేస్తుంది. నిజమైన విద్యార్థి స్పాంజి వంటివాడు. వీలైనంత ఎక్కువ బయటి నుండి గ్రహించి తగినంత ఉంచుకుని మిగిలింది విడిచివేయగల నైపుణ్యం కలిగి ఉండగలవాడు. తనకు తానే విమర్శకుడు, తనకు తానే స్ఫూర్తి ప్రదాత. తెలిసిందాన్ని ఎల్లవేళలా మెరుగుపరుచుకుంటూ, కొత్త సవాళ్లను ఆహ్వానిస్తూ, తనకు తానే గురువై అహాన్ని విడిచిపెట్టి నిరంతర అధ్యయనశీలుడై ఉంటాడు. జీవిత గమ్యాన్ని చేరేందుకు సుదీర్ఘకాలము, ఓపిక, అజ్ఞాత పరిశ్రమ అవసరం. వినయం కలిగినప్పుడే ఇవి సాధ్యపడతాయి. అహానికి తొందర ఎక్కువ. ఎంత వేగం ఇది ముగిసిపోయి అనుకున్నది మన చేతిలో పడుతుందా అని దానికి ఆరాటం. అది సాధ్యం కాదు కనుక రెంటికి చెడ్డ రేవడ పరిస్థితి అవుతుంది. ఈనాడు విద్య అందరికీ అందుబాటులో ఉంది. అనేక శిక్షణా తరగతులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. శిక్షణనిచ్చే గురువును కనుగొనడం ఇంతకు ముందు ఉన్నంత అసాధ్యం కాదు. కనుక జ్ఞాన పరిమితిని పెంచుకోవడానికి, కౌశలాన్ని విస్తృతపరచుకోవడానికి అడ్డంకులు ఏమీ లేవు. విద్యను నేర్పేవారు, విద్య అందుబాటులో ఉండడమే కాక మన గురించి సరైన విమర్శలు కూడా లభించే అవకాశం ఉంది. మన మెప్పు కోసం అబద్ధం ఆడవలసిన అవసరం ఎవరికీ ఉండదు కనుక వచ్చే విమర్శను సక్రమంగా సరిదిద్దుకుంటే ప్రయోజనకరం. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు తనంత తానే ప్రత్యక్షమవుతాడు అని ఒక పాత నానుడి.
అది మరింత సులభంగా సాధ్యమయ్యే కాలం ఇది కనుక శిష్యత్వాన్ని మళ్ళీ స్వీకరించి జ్ఞాన విస్తృతిని అందరూ పొందాలి. ప్యాషన్ అవసరం లేదు. ఈనాడు అందరూ ప్యాషన్ ఉండాలి అని విపరీత ప్రోత్సాహం ఇచ్చే సమయంలో అది అంత ఆవశ్యకం కాదని, అహంభావ సంజనితమని రచయిత అభిప్రాయం. అతను తీసుకున్న ప్యాషన్ అనే పదం ముందు వెనక చూడక కన్ను మిన్ను కానని అత్యుత్సాహం. సాధ్యాసాధ్యాలను గణించక కొండమీద నుంచి దూకినట్టు చేపట్టిన పనిలోకి ఇతర అంశాలను ఏవీ పరిగణించకుండా దూకించే ప్యాషన్ గురించి. ఎలియనార్ రూజ్వెల్ట్ అమెరికా ప్రథమ మహిళలందరిలోకి ఎంతో ప్రతిష్ఠా పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆమె స్వాభావిక లక్షణాలు ఒక హుందాతనము, స్థితప్రజ్ఞత, విషయాల అవగాహనలో స్పష్టత. ఆమె గాని ఆమె వంటి ఇతరులు గాని ఎప్పుడూ కూడా అత్యుత్సాహానికి, ఎల్లలు లేని ఉద్వేగానికి లోను కాలేదు. వారి వ్యక్తిత్వాలు నిరంతరం అలజడితో పరుగులు పెట్టే యంత్రాల లాంటివి కాదు. వారు వారిగా గుర్తింపు పొందేందుకు అనేక సంవత్సరాలు ఓపికతో, ప్రశాంతతతో, అజ్ఞాతంలో తమ పనిని తాము నిక్కచ్చిగా చేసుకుంటూ వచ్చారు. వారు సాధించిన ప్రతిష్ఠ అనేక సంవత్సరాల శ్రమ సంచయం. మనము ప్యాషన్ కలిగిన గొప్పవారి కథలు వింటూ ఉంటాం, కానీ దాని కారణంగానే మరుగున పడిపోయిన వారిని స్మరించుకోము. ప్యాషన్ ఎక్కువగా కలిగిన వాళ్ళు సాధారణంగా అవసరానికి మించి పెట్టుబడులు పెట్టడం, లేక తగినంత పెట్టుబడి సమకూర్చుకోలేకపోవడం, వనరులు, వ్యక్తులు ఇంకా సిద్ధం కాకుండానే ఆవేశపడి రంగంలోకి దూకడం, సున్నితంగా వ్యవహరించవలసిన విషయాల్లో దూకుడుగా ప్రయత్నించడం, ఇటువంటి స్వభావాలను కనబరుస్తారు. ప్యాషన్ సాధారణంగా ఒక బలహీనతను కప్పి ఉంచుతుంది. ఊపిరాడనివ్వకుండా పరుగులు పెట్టించే అది క్రమశిక్షణకు, శక్తి సద్వినియోగానికి, సహనశీలానికి ఏ విధముగానూ ప్రత్యామ్నాయం కాదు. దాన్ని బాగా తలకెక్కించుకున్న వాళ్ళు సాధారణంగా తాను విజయం సాధిస్తే ఏమి చేయబోతారో పెద్ద జాబితానే మన ముందు ఉంచుతారు. కానీ కార్యాచరణ ఏమాత్రం ముందుకు పోతోందో మాత్రం చెప్పరు. ఎందుకంటే అటువంటిదేమీ నిజానికి లేదు కనుక. గ్రేట్ ప్యాషన్స్ ఆర్ మ్యాలడీస్ విదౌట్ హోప్. మితిమీరిన ప్యాషన్స్ ఆశ వదులుకోదగిన వ్యాధుల వంటివి అంటాడు గోయిథే. ఈ జ్ఞానం కలిగిన ఆలోచనాపూర్వక కృతనిశ్చయ పరుల పని విధానం వేరేగా ఉంటుంది. అది ఇతరుల అర్థం కాని ఆవేశం, ఊగులాట, ఆదుర్దాలకు అతీతమైంది. వారు అవసరమైన నిపుణులను ఎంపిక చేసుకుంటారు, వారిని ఉపయోగించుకుంటారు, ప్రశ్నలు వేస్తారు, ఎక్కడ పొరపాట్లు జరిగే అవకాశం ఉందో అడుగుతారు, ఉదాహరణలు ఇవ్వమంటారు, ప్రతికూల పరిస్థితుల్లో అనుసరించవలసిన ఇతర విధానాలను పరిశీలిస్తారు. అంతటితోనే కాదు, అప్పుడు వారు రంగంలోకి దిగుతారు. సాధారణంగా అతి చిన్న చిన్న అడుగులతో ప్రారంభించి వాటిని పూర్తి చేసి అప్పటి వరకు తన కార్యాచరణ గురించి ఇతరుల విమర్శలు, అభిప్రాయాలు సేకరించి సరిదిద్దుకోవలసిన తప్పులను సరిదిద్దుకుంటారు. అనంతరం తదుపరి అడుగులకు ప్రయత్నిస్తారు. వారు సాధించిన ప్రతి విజయం తదుపరి కార్యాచరణకు ఇంధనంగా ఉపయోగపడుతుంది. కానీ అనవసర ఆర్భాటాలు, ప్రచారాలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో పోలిస్తే ఈ పని విధానం పేలవంగా, సర్వసామాన్యంగా అనిపించవచ్చు. కానీ ప్యాషన్ జంజాటపు జోక్యం లేని ఈ విధానాన్ని పాటిస్తే అది పనికి పనినే జోడిస్తూ పని సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. దారి చేసి దారి చూపండి. గొప్పవారంతా సాధారణంగా ముందుగా విధేయులై తర్వాత శాసించగల స్థాయికి ఎదిగారు. ప్రాచీన రోమన్ కళా, సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఆయా రంగాల్లో పేరు సంపాదించిన వారు తమకు అసిస్టెంట్స్గా యాంటీయాంబ్యులో అంటే పథగాములు అని అర్థం వచ్చేవారిని నియమించుకునేవారు. పథగామంటే దారి చూపేవాడు. యజమానితో పాటు ముందుగానే సంచరించి వారి ప్రత్యేక నైపుణ్యాల గురించిన వివరాలను ముందుగానే తెలియజేస్తూ ఉండేవారు. ఇటువంటి పథగామే ప్రఖ్యాత చమత్కార రచయిత మార్షల్. ఈ మార్షల్ తన అనుభవంలో భాగంగా ఆనాటి రోమన్ నాగరికత, సంస్కృతి, ఆచారాలు వీటన్నిటి గురించి విశేషంగా వ్యాసాలు రాసి మంచి ప్రఖ్యాతి నందాడు. కానీ దురదృష్టవశాత్తు మార్షల్కు ఆ రోజుల్లో తన పని నచ్చేది కాదు.
నచ్చని పనిలోనే ఉంటూ ఇంత ప్రయోజనకరమైన రచనలు తర్వాత తరాలకు అందించిన మార్షల్ ఆ పనే గనక నచ్చి ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించి ఉండేవాడు అంటూ విమర్శకులు అంటారు. తరచూ ఉద్యోగులు తమ జీతాలు సరిపోవడం లేదని, యజమానులు సరిగ్గా చూసుకోవడం లేదని కోర్టులకు అర్జీలు వేస్తూ ఉంటారు. తాత్కాలికంగా తక్కువ వేతనం పొందినా అక్కడ నేర్చుకున్న జ్ఞానంతో భవిష్యత్తులో ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ వారు ఆ అవకాశాన్ని కాదని ఉద్యోగాలు వదులుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తావించుకుంటున్న యాంటీ ఎంబ్యులో అంటే పథగామి విధానం ఆధునిక కాలంలో అప్రెంటిస్ మోడల్ అంటే సహాయకునిగా పనిచేసే విధానం. ఈ విధానం చాలామంది గొప్పవారిని తయారు చేసింది. చరిత్రలో సుప్రసిద్ధులైన మైకేల్ యాంజెలో, లియోనార్డో డావించి, బెంజమిన్ ఫ్రాంక్లిన్ వీరంతా కూడా ఈ వ్యవస్థలో పనిచేసి తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. పనిలో నైపుణ్యము పరిజ్ఞానము వృద్ధి అయ్యే అవకాశం ఉన్నప్పుడు తాత్కాలికంగా లభించే తక్కువ వేతనం గురించి ఫిర్యాదు చేయకుండా ముందుకు సాగడమే అభిలషణీయమైంది. అందుకని రచయిత ఈ సలహా ఇస్తారు. ఇతరులు తమ చిత్రకౌశలాన్ని ప్రదర్శించేలా క్యాన్వాస్ సిద్ధం చేసి స్వయంగా దారి చూపించండి. మీరు సాగేందుకు రహదారిని ఎలా సాఫుగా చేసుకోవాలో తెలుసుకోండి. అలాగే మీ వెనక వచ్చేవారికి కూడా అదే విధంగా మార్గాన్ని సుగమం చేయండి. ఇది వంచకత్వాన్ని, అతి వినయాన్ని, ఆషాఢభూతిత్వాన్ని సమర్థించడం కాదు. సంస్థకు ఏది అవసరమో తెలుసుకొని అవకాశాలను వెలికితీసి చుట్టూ ఉన్నవారి కోసం పనిచేయడం ద్వారా మీరే మిమ్మల్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ క్రమంలో అవసరమైన పరిజ్ఞానాన్ని, అనుభవాన్ని, నైపుణ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు. ఇలా దారి చూపే క్యాన్వాస్ స్ట్రాటజీ అవలంబించేందుకు వయస్సుతో నిమిత్తం లేదు. ఏ వయసులోనైనా, ఏ కాలంలోనైనా పరిపూర్ణ అవగాహనతో పాటు సహోద్యోగులకు కూడా ఉపయోగపడే ఈ పని విధానం అందరికీ ఆచరణయోగ్యమైనది. సంయమనం పాటించండి. జాకీ రాబిన్సన్ అనే కుర్రాన్ని గురించి తెలిసినవారు ఒకనాటికి అతను మేజర్ లీగ్ బేస్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనే మొదటి నల్లజాతీయుడిగా గుర్తింపు పొందుతాడని ఎప్పుడూ అనుకోలేదు. అతనికి ఆట అంతగా రాదు, అదో కారణం అయితే ఇంకో ముఖ్య కారణం అతను ఆవేశాన్ని అణుచుకోలేడు. టీనేజ్లో ఉన్నప్పుడు ఓ చిన్న గ్యాంగుని మెయింటైన్ చేసి తగువులు తెచ్చుకుని పోలీసులకు దొరుకుతూ ఉండేవాడు. ఇంకోసారి బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు ఓ తెల్లకుర్రాన్ని చితక్కొట్టాడు. అవకాశం దొరికినప్పుడల్లా జాతి వివక్ష ఉద్యమాలు లేవదీస్తూ ఉండేవాడు. ఓసారి ఒక బస్సు డ్రైవరు నువ్వు నల్లజాతివాడివి కనుక అటువైపు పోయి కూర్చో అన్నందుకు డ్రైవర్ను చితక్కొట్టి జైలుకు వెళ్ళాడు. అయితే జాతిని అవమానించిన వారి పట్ల సహనం వహించడం సమర్థులైన వారికి తగని పని కనుక జాకీ చేసినది న్యాయమే. అయితే ఇటువంటి ప్రతి సందర్భంలోనూ అతని ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉండాల్సిందేనా అంటే ఉండనక్కర్లేదంటాను. జీవితంలో ఈ రోజువారీ అనుభవాల కన్నా ఉన్నతమైన లక్ష్యాలు, పరమార్థాలు ఉన్నాయి. ఉత్తమ కార్యనిర్వహణ వ్యవహారాల్లో నిమగ్నమైన వారికి ఆ కార్యాచరణపైనే తప్ప ఇటువంటి విషయాలు పట్టించుకోనవసరం లేదని నా అభిప్రాయం. కొన్నాళ్లకి రిక్కీ అనే కోచ్ మన జాకీని కలిసి అతను సరైన శిక్షణలో మంచి గర్వించతగ్గ క్రీడాకారుడు అవుతాడని భావించి అతన్ని పిలిపించాడు. వచ్చిన వెంటనే అడిగాడు, బాబూ నీకు దమ్ముందా అని. జాకీ ఆశ్చర్యం నుండి తేరుకునేలోగానే అతను మళ్ళీ ఇలా కొనసాగించాడు, బాబూ నీకు దమ్ముందా? ఒక ఫుట్బాల్ ప్లేయర్గా అవసరమైనప్పుడు తిరగబడకుండా కంట్రోల్ చేసుకునే దమ్ము నీకుందా అని. అది నిరూపించుకుందుకని అతనికి ఒక హోటల్ క్లర్క్ చేత, ఒక వెయిటర్ చేత, ఒక నోటివంకర సాటి క్రీడాకారుడి చేత, ఇలా మరికొందరి చేత రెచ్చగొట్టే మాటలు, అవమానకరమైన మాటలు అనిపించాడు. ఆశ్చర్యంగా జాకీ అన్నిటా సహనం వహించాడు. అప్పుడు అతను శిక్షణకు సిద్ధమని రికీ గ్రహించాడు. తలచుకుంటే రికీ ఎంతమంది ఆటగాళ్లనైనా చేరదీసి శిక్షణ ఇచ్చి మెరికల్లా తయారు చేయగలడు. కానీ అతని అన్వేషణ ఒక సమున్నత లక్ష్యాన్ని సంకల్పించుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఈగోలు, క్షణికావేశాలు, దానికి అడ్డుపడనివ్వని స్వభావాల కోసం. ఆ క్రమంలోనే జాకీ అతనికి తారసపడ్డాడు. శిక్షణ ఆరంభమయ్యాక జాకీకి శరీరానికన్నా మనసుకి ఎక్కువ దెబ్బలు తగిలించాడు రికీ. సాటి క్రీడాకారులు, ఉద్యోగులు కూడా అతనికి సహకరించారు.
జాకీకి కొన్ని సందర్భాల్లో చంపాలనో చావాలనో అనిపించేంత అవమానకరమైన వ్యాఖ్యలు వినవచ్చేవి. ఒక్క గుద్దుతో నా కొడుకుల మొహాలు పచ్చడి చేసేయగలను, కానీ నా లక్ష్యం వేరు అనుకుంటూ ఎంత జరిగినా అతను ఒప్పుకున్న ప్రకారం పల్లెత్తు మాట అనక, ఆట మీది ధ్యానాన్ని చెదరనివ్వక కఠోర సాధన చేసి తన కోచ్ కలను సాకారం చేశాడు. ఆ క్రీడను నేర్చుకుని దేశం గర్వించదగ్గ విజయాలు సంపాదించి పెట్టిన మొట్టమొదటి నల్లజాతీయుడు అయ్యాడు. మనకి ఎంత టాలెంట్ అయినా ఉండవచ్చు, ఎంత గొప్పవాళ్లతోనైనా పరిచయాలు ఉండవచ్చు, ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ మనం ఒక ఘనమైన కార్యాన్ని చేపట్టినప్పుడు, అదే మన జీవిత పరమార్థంగా ఎంచి దాని మీద సర్వశక్తులు ఒడ్డినప్పుడు ఎవరూ కూడా దాన్ని పట్టించుకోకపోవడం, ఈసడింపులు, వ్యతిరేకతలు, దిగపీకుడు, కుదిరితే విఘ్నాలు కలిగించడం, ఇటువంటి అనుభవాలు తప్పనిసరి అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎక్కువైనప్పుడు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలని, వాళ్ళ నోళ్లు మూయించాలని, ఇంకెవడూ కూడా మనతో పెట్టుకోని విధంగా సమాధానం చెప్పాలని అనిపించడం సహజం. అలా చేయమని పదే పదే ఈగో రెచ్చగొడుతూ ఉంటుంది కూడా. కానీ అప్పటి మన కర్తవ్యం మనం ఏమీ చేయకూడదు. జరిగింది జరిగినట్టు స్వీకరించాలి. మౌనంగా అది తుడిచేసుకుని కార్యనిర్వహణ పట్ల శ్రద్ధను లగ్నతను పెంచాలి. ఇది అన్ని వేళలా అందరికీ కుదిరే పని కాదు, గాని ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చెయ్యాలి. ఏ కాలంలోనైనా ఒడిదుడుకులు, మానవమానాలు అందరి జీవితాల్లోనూ తప్పనిసరి. సర్వసాధారణంగా కొత్త కొత్త నైపుణ్యాలు సమాజానికి అంత త్వరగా ఎక్కవు. ఎక్కినా నచ్చవు, నచ్చినా వాటిని అది గుర్తించుకోదు, మెచ్చుకోదు. దీనికి కారణాలు రకరకాలుగా ఉంటాయి, కానీ కార్యసాధకుల ప్రయాణంలో ఇది ఒక భాగం. మురికి కాలువలో ఉన్నంతకాలం దాన్ని మనం బాగు చేయలేము. దాన్నుంచి బయటపడ్డాక మాత్రమే బాగు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బయటపడేంతవరకు సహనమే మన కర్తవ్యం. జాకీ రాబిన్సన్ తర్వాతి కాలంలో ఉత్తమ క్రీడాకారునిగానే కాక గొప్ప మర్యాదస్తునిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అనుక్షణం క్రీడాకారుల విషయంలో పర్వాలేదనిపించే కొన్ని రకాల ప్రవర్తనలు, మాట తీరు ఒక బాధ్యత గల గౌరవ పౌరునిగా కొనసాగేందుకు అనర్హమని భావిస్తే కఠినమైన సంయమనం పాటించి స్థితప్రజ్ఞునిగా వ్యవహరించి తర్వాతి క్రీడాకారులు ఎందరికో మార్గదర్శకుడయ్యాడు. అతిగా చేసే ఆలోచనల ముసురు నుండి బయటకు రండి. నిరంతరం ఆలోచించేవానికి ఆలోచన గురించి తప్ప ఆలోచించేందుకు వేరే ఏమీ ఉండదు కనుక అతను వాస్తవానికి దూరంగా జరిగిపోయి భ్రమలో మాత్రమే కాలక్షేపం చేస్తాడు. జేడి సెరింగర్ అనే రచయిత రాసిన ఒక పుస్తకంలోని పాత్రధారి స్కూల్లో నిలవలేడు, ఎదిగేందుకు భయపడతాడు, వీటన్నిటి నుండి దూరంగా జరిగిపోవాలని ఆశిస్తూ ఉంటాడు. ఇంకో రచయిత తాను జీవించే జీవితాన్ని అనుభవించక ఆ అనుభవాలన్నిటినీ తన టైపురైటర్ మీద ఉన్న పేజీలోనే అక్షరం అక్షరం కూర్చుకుంటూ జీవితంలోని ప్రతి క్షణము ఒక పద్యంలాగా, నాటకంలాగా, కథలాగా, వార్తా అంశంలాగా వాటన్నిటిలోనూ తాను ముఖ్య పాత్రధారిగా రచించుకుంటూ ఉండేవాడు. ఈ ఇద్దరి రచయితల రచనలు నిజానికి స్వీయ చరిత్రలు. తమ జీవితంలో తాము అనుభవించిన దాన్ని రచనలుగా పొందుపరిచారు. మొదటి రచయిత తన జీవితంతో ఏమి చేసుకోవాలో తెలియక ఆలోచనలన్నీ తన మీద, తన కదలికల మీదే కేంద్రీకరించుకుని దానితో విసుగెత్తి ప్రపంచాన్ని దూరం చేసుకుంటూ తనలోని ప్రతిభ చచ్చుబడిపోయేందుకు తనే దోహదపడతాడు. ఇంకో రచయిత బుద్ధి విశేషం బాగానే ఉన్న విపరీతమైన అహంతో ప్రపంచం తనకు తగదని దాని నుంచి దూరంగా జరిగి ఒంటరి జీవితాన్ని గడిపి చివరికి అది ఆత్మహత్యా సదృశం అని తేలేక రచనా వ్యాసంగాన్ని పూర్తిగా అటకెక్కించి గోల్ఫ్ కోర్సులను హాలీవుడ్ బార్సులోనూ గడుపుతాడు. ఇటువంటి రచయితలు తమలో తాము ఈ విధంగా ఒంటరిగా మదనపడుతూ ఉండక అందులోని దుష్పరిణామాలను ముందుగానే అంచనా వేసుకుని తెలివి తెచ్చుకుని రచనా వ్యాసంగాన్ని కొనసాగించి ఉంటే ఇంకా మంచి రచనలు వారి నుండి లభించి ఉండేవి. 2400 సంవత్సరాల క్రితమే ప్లేటో ఈ తరహా వ్యక్తుల గురించి ప్రస్తావిస్తూ వీరు తమ ఆలోచనలన్నీ ఆహారంగా తీసుకుంటూ బతుకుతారు అని అన్నాడు. వీరికి ఆకాంక్షలనేవి ఉన్నా తీరా అవి సాధించేందుకు అవసరమైన శక్తిని, ప్రయాసను, ప్రయత్నాలను తలుచుకుని కుచించుకుపోయి వెనక్కు తగ్గి తమ ఆలోచనల ముసురులోకంలోకి ప్రవేశిస్తారు. వారికి తాము ఆకాంక్షించేది అప్పటికే లభించిందనే భ్రమలో ఇక తదుపరి చేయవలసిన దాని గురించి ఆలోచిస్తూ ఆ దిశగా కూడా ఏ ప్రయత్నం చెయ్యక అదే చేజిక్కితే ఏమేం చెయ్యాలనుకుంటున్నారు,
ఇటువంటి ఊహల్లోనే బతికేస్తారు. వీరికి నిజమైన వాస్తవంలో కన్నా ఆవేశపూరిత ఊహాలోకంలోనే సాంత్వనం లభిస్తుంది. 24/7 బయటి శబ్దాలు ఏమీ వినబడనివ్వకుండా మీ బుర్రలోని రేడియో కుడి స్పీకర్ నుంచి మిమ్మల్ని గురించిన విపరీతమైన పొగడ్తలు, మీరు మాత్రమే ఈ ప్రపంచంలో ఎందుకు ప్రత్యేకం, అంత అర్హత ఉండి అన్ని గొప్ప లక్షణాలు కలిగి మీరు అంత అతి సామాన్యంగా ఆదర్శప్రాయంగా ఎలా జీవిస్తున్నారు అని. ఎడమ స్పీకర్ నుంచి మిమ్మల్ని మీరు అసహ్యించుకుంటూ మీ దుర్నిర్వహణలో ఎన్ని పనులు పాడైపోయాయి, ఈ రోజుకి ఇప్పటికి ఎన్ని పొరపాట్లు చేసి ఉన్నారు, ఆ లెక్కన జీవితకాలంలో ఎన్ని పొరపాట్లు చేయబోతున్నారు, మీ మీద మీకు సంశయం, మీరు ముట్టుకుంటే అపరంజి కూడా అశుద్ధంగా మారిపోతుందని, ఎవరితోనూ సత్సంబంధాలు నిలుపుకోలేరని, ఒక దగుల్బాజీ అని, ఇతరులను ప్రేమించలేని కపటి అని, తెలివిలేని సన్నాసి అని, ఇలా ఈ రేడియో మోగుతూనే ఉంటుంది. ఆకాంక్షలు కలిగి ఉండి ఎంతో కొంత తనను తాను నిరూపించుకుందామనుకునే ప్రతివారు కూడా ఈ రేడియో దుష్ప్రభావానికి లోనవుతూనే ఉంటారు. అయితే ఈ కాలంలో వ్యక్తిగత బ్రాండును ఎవరికి వారే ప్రమోట్ చేసుకోవాలి. మన పనిని, మన కౌశలాన్ని ఇతరులు గుర్తించేలా మన డబ్బా మనం కొట్టుకోవాలి. అయితే ఈ డబ్బా మీద అనుకున్నది లభించాక కొంతకాలానికి తమ కల్పనకు వాస్తవానికి మధ్య స్పష్టమైన రేఖ ఎక్కడుందో తెలుసుకోలేక, ఎంత మటుకు రెంటినీ విభజించే గీతను గీసుకోవాలి అనే అవగాహన లేక, అసత్యాలను సత్యమని నమ్ముకుంటూ మళ్ళీ ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి తమకు తామే కల్పించుకుంటారు. సైకాలజిస్ట్ డేవిడ్ ఎల్కైండ్ తన సుదీర్ఘ పరిశోధనలో ఈ స్వభావాన్ని టీనేజీ పిల్లలలో ఎక్కువగా గమనించాడు. వారు ఒక ఊహాత్మక ఆడియన్స్, అంటే ఇమేజినరీ ఆడియన్స్ బృందాన్ని ఊహించుకుంటారు. 13 ఏళ్ల అమ్మాయి ఒక పూట స్కూలుకి పోలేకపోతే ఆ రోజంతా స్కూలు మొత్తం తన గురించి ఏమనుకుంటుందో, కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక చిన్న సంఘటనకు స్కూలు అంతా తనను బాధ్యురాలను చేసే విధంగా ఏ విధంగా కుట్ర చేస్తుందో ఊహించుకుని కుంగిపోతుంది. ఇంకో పిల్ల 3 గంటల అద్దం ముందు నిల్చుని అటుపక్కకి ఒకసారి వంగి, ఇటుపక్కకు ఒకసారి వంగి, వెనక్కు తిరిగి ముందుకు చూస్తూ ఇంకో అరగంటలో స్టేజీ ప్రోగ్రాం ఉందా అన్నంత హడావిడి చేస్తుంది. పిల్లలు ఇదంతా ఎందుకు చేస్తారంటే మిగతా ప్రపంచమంతా గుడ్లప్పగించి తమ వైపే చూస్తోందని, తమను జడ్జి చేస్తోందని వారి భావన. ఇది పిల్లలకే పరిమితం అనుకోవడానికి లేదు, పెద్దలను కూడా ఈ రుగ్మత పట్టి పీడిస్తుంది. సమర్థులు ఇటువంటి కులాసా వాయువిహారాలను మొగ్గలోనే తుంచేస్తారు. తాము ఎంత ముఖ్యులు, తమ పని విధానం ఎంత ఆదర్శప్రాయము వంటి ఊహల స్ఫురణమే మదిలో మెదలనివ్వక కార్యలగ్నులై ఉంటారు. మన ఊహ చాలా సందర్భాల్లో మనకు ఆస్తి వంటిదే, కానీ దాన్ని స్వేచ్ఛగా వదిలిపెడితే అది వీరవిహారం చేసి కాకరకాయను కీకరకాయ చేస్తుంది. మన భావనలు ఎటువంటివి కావాలి, ఎంతవరకు వాటికి స్వేచ్ఛనివ్వాలి అని నిర్ణయించుకుని వాటిని వాటి స్థానంలో ఉంచాలి. స్పష్టతతో వాస్తవంలో జీవించేందుకు ధైర్యం అవసరం. అసౌకర్యంగా అనిపించినా వాస్తవంలో జీవించేందుకు మాత్రమే అందరి ప్రయత్నం ఉండాలి. చుట్టూ జరుగుతున్న ప్రపంచ చర్యలో మనం భాగస్వాములం కావాలి, దాన్నే ఆనందించాలి, దానికోసమే మనం తయారవ్వాలి. మన ప్రదర్శనను తిలకిద్దామని ఎవరూ ఎదురు చూడడం లేదు. మన చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచంలో మనం చెయ్యాల్సిన పనులున్నాయి, చెయ్యాలి. నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయి, నేర్వాలి. అంతే. ఇప్పుడప్పుడే గర్వం వద్దు. అన్ని వస్తువులను, వ్యక్తులను తన స్థాయి కన్నా కిందవిగా భావిస్తూ చూసే గర్విష్ఠికి తన పైన ఏముందో గ్రహించే అవకాశం ఎప్పటికీ రాదు అంటాడు సిఎస్ లూయిస్. 18 ఏళ్లప్పుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ తాను కొన్ని నెలల ముందు వదిలి పారిపోయిన బోస్టన్ నగరానికి గొప్ప గర్వంతో ప్రవేశిస్తాడు. అక్కడక్కడ పనిచేసి సంపాదించిన దాంతో కొనుక్కున్న కొత్త సూటు, వాచి, జేబు నిండా గలగలలాడే కాసులు, ఇవన్నీ దర్పంగా ధరించి తన అన్నను ఇంకా ఇతర పట్టణవాసులను ఆశ్చర్యచకితులను చేద్దామనే ఆశయంతో. మర్నాడు పట్టణంలో అతి ప్రముఖుడు, గౌరవనీయుడు అయిన కాటన్ మ్యాథర్ అనే వ్యక్తిని కలుసుకోవడానికి వెళతాడు. ఫ్రాంక్లిన్ తన ఇంట్లో ప్రవేశిస్తుండగానే తల వంచు అని పెద్దగా కేక పెడతాడు మ్యాథర్. అది వినిపించుకోకపోయి ఉంటే ఫ్రాంక్లిన్ తలకు పెద్ద బొప్పే అయ్యేది. అప్పుడు ఆ పెద్దాయన అంటాడు,
తల వంచుకుపో అబ్బాయి, ప్రపంచంలో తల వంచుకుపోవడం అలవాటు చేసుకో, దానివల్ల ఎన్నో గట్టి బొప్పెలు తప్పుతాయి అని. అన్ని మతాల్లోనూ గర్వము పాపం, అది అహంభావానికి దారితీసి వినయాన్ని, సాటి మనుషులతో సంబంధాలను దూరం చేస్తుంది అని ప్రకటించబడింది. 2400 సంవత్సరాల క్రితం థియోజెనిస్ అనే తత్వవేత్త తన మిత్రుడికి రాసిన ఉత్తరంలో ఇలా రాస్తాడు: మిత్రమా, తాను సంహరించదలచిన మానవునికి దేవుడు ముందుగా గర్వాన్ని ప్రసాదిస్తాడు. ఇది తెలియక మనమందరము దాన్ని కావాలని తలకెత్తుకుంటున్నాము అని. మన గెలుపుకు అత్యావశ్యకమైన బుద్ధి అనే ఆయుధాన్ని గర్వం మొద్దుబారుస్తుంది. మన పాఠాలు నేర్వగల కౌశలం, పరిస్థితులకు తగినట్టుగా సర్దుకుపోగల నేర్పు, స్నేహ సంబంధాలు కుదుర్చుకోగల సహృదయత, ఇవన్నీ గర్వం వల్ల మసకబారిపోతాయి. అతి ప్రమాదకరంగా ఇది చిన్న వయసులో సంభవించి తెలియనితనంతో వ్యవహరించి అప్పటి మట్టుకు ఎలాగో తలబొప్పిని తప్పించుకోగలిగినా ఆ వయసులో నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోకపోవడం వల్ల తర్వాతి కాలంలో తగిలించుకోబోయే పెద్ద బొప్పెల ముందు ఇది బహు సున్నితమైనది అనిపించే పరిస్థితులు రావచ్చు. ఒక చిన్న విజయాన్ని గర్వము పెద్దదిగా చూపిస్తుంది. మన తెలివితేటలకు, బుద్ధి కుశలతకు మనల్ని ప్రశంసిస్తుంది. భావిలో సాధించబోయేవానికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే అని కులాసా కలిగిస్తుంది. అది నమ్మేమా? ఆ క్షణం నుంచి మనకు వాస్తవానికి మధ్యలో ఒక శీలను కొట్టి రెంటినీ దూరం చేసి విషయాలను ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపిస్తూ కార్యశూర్యుడు కాగోరే వారిని కార్యశూన్యులుగా తయారు చేసి వదులుతుంది. గర్వము, అహము కలిసి మనల్ని ఇలా అనుకునేలా చేస్తాయి: ఈరోజు ఫలానా వ్యవహారంలో 100 రూపాయలు ఆదా చేయగలిగాను కనుక నేను ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ అయ్యే లక్షణాలున్నాయి. ఇప్పటి మట్టికి మిగతా వారికన్నా నేను ముందు ఉన్నాను కాబట్టి గెలుపు నాదే. మొన్న ఫలానా పత్రికలో నా ఉత్తరం ఒకటి పడింది కనుక నేను రచయితని అన్నమాట. కిందటి నెల జీతంలో 1400 మిగుల్చుకున్నాను కనుక నేను ధనవంతుడిని. మా కంపెనీ వాళ్ళు నాకు ఉద్యోగం ఇచ్చారు కనుక నాలో ఏదో గొప్ప ప్రత్యేకత ఉండి ఉంటుంది. ప్రపంచంలో అతి ముఖ్యుడిని నేనే అయి ఉండాలి, ఎందుకంటే నాకు అలా అనిపిస్తోంది కాబట్టి. జీవితంలో ఏదో సమయంలో అందరం ఈ అయోమయావస్థను పొందుతాము. అయితే అన్ని ప్రపంచ సంస్కృతులు ఇటువంటి సందర్భాల్లో హెచ్చరికగా ఉండమని కొన్ని సామెతలను తయారు చేశాయి. పొదగకముందే కోడిపిల్లల్ని లెక్కబెట్టుకోవద్దు, దొరకని కూర వండేందుకు మసాలా ముందే నూరుకోవద్దు, పనసకాయ కూరకు ముందు పనసకాయ తెచ్చుకోవడం మర్చిపోవద్దు, మాటలతోనే చేసిన వేట వండుకున్నట్టే తిన్నట్టే, ఇలాంటివి. మన అడ్రస్ తెలియక తడుముకుంటున్న అపజయాన్ని చెయ్యి పట్టుకుని దారి చూపుతూ మరీ మన వద్దకు తీసుకువస్తుంది మన గర్వం. నెగటివ్ భావనలు, నెగటివ్ జనులను దూరంగా పెట్టాలి అన్నది మనం ఆచరించేదే. ఎవరైతే మన కార్యాచరణకు విఘ్నం కలిగేలా సందేహపూర్వక, నిరుత్సాహపూరిత ప్రబోధ మనకు చేసినప్పుడు మనం అటువంటి వారిని దూరంగా పెట్టడం ద్వారా మన లగ్నతకు విఘ్నం కలగకుండా చూసుకోగలం. అయితే ఇంకో రకం మనుషులను, భావనలను కూడా దూరం పెట్టాల్సిందే. అవి పాజిటివ్ భావనలు, పాజిటివ్ జనులు. ఇంచుమించుగా ఇవి కూడా నెగటివ్ భావనలు, నెగటివ్ జనులు అంత దుష్ప్రభావ కారకాలు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఎప్పుడూ మనను ఖుషీగా ఉంచే యత్నాలు, ఎప్పుడూ మనకు ఉత్సాహాన్ని కలిగించే ప్రశంసలు, ఇవన్నీ తలకెక్కితే అవి మన ఈగోతో కలిసి అదంతా నిజమేనేమో అన్న భ్రమను కలిగించి అసలైన పనిని ఆటంకపరుస్తాయి. ఏమాత్రపు గర్వాంశం మనలో స్ఫురించినా దాన్ని మొగ్గలోనే తుంచివేయాలి. మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మారాధనను ప్రోత్సహించకూడదు. మన పరిణతికి, జ్ఞానానికి మొదటి ఫలం వినయము. అందువల్ల ఎప్పుడైనా గర్వంగా అనిపించినప్పుడు మనకు మనం ఈ ప్రశ్న వేసుకోవాలి: ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది, దేనినో ముఖ్యమైన దాన్ని విస్మరిస్తున్నాను, దేని నుంచో పారిపోతున్నాను అని. ఈ విమర్శ వలన మన గర్వానికి అసలు కారణం కనబడి అది మన పనిలో పుల్లలు పెట్టకుండా మనల్ని కాపాడుతుంది. అయితే మౌన స్వభావులకు గర్వము లేదని చెప్పడానికి లేదు. పైకి అనకపోయినా మనసులోనైనా మీరు ఇతరుల కన్నా అధికులు అన్న భావన ఉంటే అది గర్వమే, ప్రమాదకరమే. నీ గర్వ కారణమే నీ సర్వనాశనం అంటాడు మౌంటైన్ అనే రచయిత. ఈనాడు మనం ఒక మహోన్నత లక్ష్యం దిశగా సాగుతూ శ్రమిస్తున్నాం.
అందువల్ల మన ప్రయాణంలో మనతో కలిసి నడిచే శ్రామికులు వినయ సంపన్నులే మనకి అనుసరణీయులు. కానీ అప్పటికే ఏదో సాధించామని వారి అనుభవాల గొప్పలు చెప్పుకునే స్వాతిశయపరులు కారు. గర్వము వాయిదా వేసుకోదగింది కాదు. ఇప్పుడప్పుడే గొప్పలు చెప్పుకోవద్దు అనే మాటను మార్చుకొని గొప్పలు ఎప్పుడూ చెప్పుకోవద్దు అని మాత్రమే గుర్తుంచుకొని, అంటే జీవితంలోని ఏ దశలోనూ గొప్పలు చెప్పుకునే అవకాశం కానీ అవసరం కానీ లేని విధంగా మన ప్రస్థానం సాగాలి. పని పని పని. గొప్ప ప్రణాళిక అంటే సుందరమైన ఊహ మాత్రమే, అది పనిలోకి దిగనంత వరకు అంటాడు ప్రముఖ మేనేజ్మెంట్ గురువు పీటర్ డ్రక్కర్. ఎడ్గార్ డేగాస్ అని ఒక ప్రముఖ పెయింటర్, కవి కూడా. చిత్రకళలో చేయవలసిన అన్ని ప్రయోగాలు చేసి విపరీతమైన పేరు సంపాదించుకున్న అతను ఎన్నెన్నో పద్యాలు రాసేందుకైన సృజనను ఊహలను కలిగి ఉన్నవాడు. అయితే ఎప్పుడూ ప్రజలు అతని చిత్రాలనే గాని కవిత్వాన్ని చదివే భాగ్యానికి నోచుకోలేకపోయారు. ఒకసారి అతను తన స్నేహితురాలు రచయిత్రి ఒక ఆవిడను అడిగాడు, నా మనసులో గొప్ప గొప్ప ఐడియాలున్నాయి, ఎంతో సృజన ఉంది, కానీ ఎందుకని ఒక పద్యమూ రాయలేకపోతున్నాను అని. ఆమె అంది, మై డియర్ డేగాస్, కవితలు ఐడియాలతో పుట్టవు నాయనా, రాసిన పదాలతో పుడతాయి అని. ఇంకో మాటలో చెప్పాలంటే ఊహలు కాదు, పని కావాలి అని. నిజమైన నిపుణుడిని ఉబుసుపోక కాలక్షేప వీరుడి నుంచి వేరు చేసేది అదే. మనసులో ఒక ఐడియా రాగానే సరిపోదని, దాని సహకారానికి కార్యాచరణం ఒక్కటే మార్గమని కార్యసాధకులైన నిపుణులకు తెలుసు. పాల్ వ్యాలరీ అనే తత్వవేత్త 1938లో ఓ ప్రసంగంలో అంటాడు, ఒక కవి ముఖ్య కర్తవ్యం కవితావేశాన్ని పొందడం, కవితాకన్యతో ఊసులాడడం కాదు, అవన్నీ అతని వ్యక్తిగత విషయాలు. అతని ముఖ్య కర్తవ్యం కవిత్వ రచన చేయడం, ప్రజల ముందు ఉంచడం. ఎంత గొప్ప ఊహలు క్రియకు సాటి రానివి. చేద్దాం అనుకోవడం వల్ల ఉపయోగం లేదు, చేసి చూపండి అనేవాడు హెన్రీ ఫోర్డ్. ఇంకొక ప్రముఖ శిల్పి ఒక గొప్ప ఐడియా శిల్పాన్ని తయారు చేయలేదు, అది ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటుంది. అది అక్కడ కలగగానే వెంటనే చేయాల్సింది సుత్తి ఉలి అందుకుని కార్యరంగంలోకి దూకడమే అని. క్లిష్టతరమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం సులభం, దానిని సాధించనివ్వని కారణాలను గుర్తించి సాగనంపడం కష్టం. అలాగే గొప్ప కల కనడం సులభం, ఏ ప్రయత్నం చేయక ఆ కల పీడకలగా మారిపోయిన క్షణంలో అర్ధరాత్రి మంచం మీద నుంచి లేచి చెమటలు పట్టుకుంటూ కూర్చునే అనుభవం కష్టం. కనుక పని మన ముఖ్య కర్తవ్యం. అయితే ఎంత పని చేయాలి, ఎంతవరకు పని చేయాలి? ఒక పెద్ద బిగ్ బ్రేక్ వచ్చేంతవరకు పనిచేయడం కాదు, మీకంటూ ఒక గొప్ప పేరు వచ్చేంతవరకు పనిచేయడం కాదు, నిరంతరము జీవించి ఉన్నంతకాలం పనిచేస్తూ ఉండవలసిందే. పరిపూర్ణ కౌశలం సాధించేందుకు ఎన్ని గంటల లేక ఎన్ని వేల గంటల పని అవసరమవుతుంది అంటే దానికి మితి అంటూ లేదు. ఒక సంఖ్యను గురించి ఆలోచిస్తే అది షరతులతో కూడిన భవిష్యత్తుకు మార్గం చూపుతుంది. బోలెడు గంటలు, బోలెడుకు నంబర్ లేదు, అంత పని కావాలి పరిపూర్ణ నైపుణ్యానికి, అది కూడా నిరంతరము. ఈ తీర్మానం అహానికి నచ్చదు. మనందరికీ చేతనైంది అందుబాటులో ఉంది అంటున్నారా, అదెలా అని అడుగుతుంది. అందుబాటులో ఉంది అంటే అర్థం ఇప్పుడు మీ చేతిలో లేదని, కనుక మీకు అది ఎప్పుడూ చేతిలో ఉండదు, ఎవరి చేతిలోనూ ఉండదు అని మాటకి మాట జత చేసి మిమ్మల్ని కూర్చున్న చోట నుండి లేవనివ్వకుండా కట్టి ఉంచుతుంది. పని అంటే అందరూ చలి అని చెప్పి ముసుగేసుకుని ఇళ్లల్లో కూర్చున్నప్పుడు మీరు మాత్రం అతి సామాన్య వస్త్రాల్లో కూడా చెమటలు పట్టేలాగా బయట శ్రమించడం. పని అంటే ఎవరి అభిప్రాయాలను లెక్క చేయకుండా, ఆఖరికి మీ అభిప్రాయాన్ని కూడా పట్టించుకోకుండా చేసుకుంటూ పోవడం. మన చుట్టూ చాలా పని ఉంది, అది తను అందరికీ మంచిగా కులాసాగా అనిపించాలని అనుకోదు, దాన్ని ఆ విధంగా మార్చుకోవడం పని చేసేవారి పని. ఈగో ఈజ్ ది ఎనిమీ, అహం అనర్థదాయకం అనే పుస్తకం నుంచి యాస్పైరింగ్ అంటే ఆకాంక్ష దశలో అహం ప్రభావాన్ని గురించి సంగ్రహమైన అనువాదం ఇది.